సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. శ్రీ హనుమాన్ జన్మోత్సవ శోభాయాత్రను విజయవంతం చేయండి. తాండూర్ శ్రీ హనుమాన్ జన్మోత్సవ సమితి నిర్వాహకులు. సెయింట్ మార్క్స్ జూబ్లీ పాఠశాలలో విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శన ఆకట్టుకున్న ఫ్యూచర్ స్మార్ట్ సిటీ ప్రదర్శన. కబ్జా నుండి గొల్ల చెరువును కాపాడండి. గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం డిమాండ్. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలో ప్రజా సంఘాల నాయకులు. రైతు బజార్లో బతుకమ్మ చీరలతో చిన్నారుల ఉయ్యాలలు. రద్దు చేసిన వక్ఫ్ బిల్లు సవరణలను పునరుద్ధరించండి. ముస్లిం సోదరుల డిమాండ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఏప్రిల్ 12 శనివారం హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటలకు తాండూర్ పట్టణంలోని స్టేషన్ హనుమాన్ దేవాలయం నుండి మార్వేడి బజార్, భద్రేశ్వర్ చౌక్, గాంధీ చౌక్, పాత కూరగాయల మార్కెట్, వినాయక్ చౌక్, శాంత్ మహల్ చౌరస్తా మీదుగా స్టేషన్ హనుమాన్ దేవాలయం వరకు వీర హనుమాన్ శోభయాత్ర జరుగుతుందని, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తాండూర్ శ్రీ హనుమాన్ జన్మోత్సవ సమితి ప్రతినిధులు కోరారు. తాండూరుకు చెందిన అన్ని భజన మండలీల వారిచే భజనలచే శోభాయాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు రజనీకాంత్, పర్యాద రామకృష్ణ, మహేష్లు తెలిపారు. తాండూర్ పట్టణంలోని భద్రేశ్వర్ చౌక్ వద్ద సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం ఉంటుందని, భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తాండూర్ శ్రీ హనుమాన్ జన్మోత్సవ సమితి నిర్వాహకులు తెలిపారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ప్రతి సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం కూడా శ్రీ వీర హనుమాన్ జన్మోత్సవ శోభాయాత్ర ర్యాలీ తాండూర్ నందు రైల్వే స్టేషన్ హనుమాన్ మందిర్ నుండి ప్రారంభమై మరి రైల్వే స్టేషన్ హనుమాన్ మందిర్ వరకు ముగింపు యాత్ర కొనసాగుతుంది కనుక మరి ఇట్టి కార్యక్రమంలో ప్రతి హైందవ బంధువులు, యువకులు అన్ని పార్టీల తారతమ్యం లేకుండా అందరూ నాయకులు పాల్గొనవలసిందిగా మరి అన్ని భజన మండళ్ళు కానీ మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని చెప్పేసి, అదేవిధంగా హైందవ ఐక్యతను చాటే విధంగా ఈ శోభయాత్ర ఉండాలని చెప్పేసి కోరుతూ, మరి అదేవిధంగా రేపు జరగబోయే ఈ శోభయాత్రలో హనుమాన్ మందిర్ దగ్గర సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుంది కనుక మరి అందరూ కూడా పెద్ద సంఖ్యలో గ్రామాల నుండి కానీ తాండూరు నలుమూలల నుండి అందరు యువతులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచాలని చెప్పేసి కోరుతున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. అందరికీ కూడా జై శ్రీరామ్. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన తాండూరులో హనుమాన్ జన్మోత్సవ శోభాయాత్ర రేపు 12వ తారీఖు జరగబోతూ ఉన్నది. సాయంత్రం 4 గంటలకు స్టేషన్ హనుమాన్ మందిరం నుంచి మార్వాడి బజార్, భద్రేశ్వర్ చౌక్, గాంధీ చౌక్, పాత కూరగాయ మార్కెట్, వినాయక్ చౌక్ మీదుగా తిరిగి మళ్ళీ స్టేషన్ హనుమాన్ మందిర్కి శోభాయాత్ర చేరుకుంటుంది. ఈ శోభాయాత్రలో అందరూ కూడా పాల్గొని మన యొక్క ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలవర్చాలని, అలాగే భక్తిభావంతో అందరూ కూడా పాల్గొని సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడే విధంగా ఉండాలని, ముఖ్యంగా ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమంలో భద్రేశ్వర చౌక్ వద్ద సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలి. అలాగే శోభయాత్ర పొడవున అందరూ కూడా ఉండి మన యొక్క ఐక్యత చాటాల్సిన అవసరం ఉంది. ఈ హనుమాన్ జన్మోత్సవ శోభయాత్ర సందర్భంగా కూడా లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. దాంట్లో మొదటి బహుమతిగా యూనికాన్ బైక్, తర్వాత రెండో బహుమతిగా 125cc హోండా యాక్టివా పెట్టడం జరిగింది. దాని యొక్క డ్రా కూడా రేపే 12వ తారీఖు స్టేషన్ హనుమాన్ మందిరం నందు 3 గంటలకు డిఎస్పీ గారి చేతుల మీదుగా తీయబడుతుంది. కాబట్టి ఈ హనుమాన్ శోభాయాత్ర ఏదైతే ఉందో ఈ శోభాయాత్రలో అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని మన యొక్క ఐక్యతను చాటి సాంస్కృతిక సాంప్రదాయాలు రక్షించే విధంగా అన్ని భజనా మండలతో కూడా భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. సామూహిక హనుమాన్ చాలీసా కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తాండూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై శ్రీరామ్.
తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ పాఠశాలలో విద్యార్థులు పలు విజ్ఞాన ప్రదర్శనలను నిర్వహించారు. తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శుక్రవారం నిర్వహించిన విజ్ఞాన ప్రదర్శనలో సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ స్మార్ట్ సిటీ అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రదర్శన ఏర్పాటు కోసం సుమారు నెల రోజులుగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని సెహరీష్ ఉప్పాడ శ్రమించింది. అందుకు తన తల్లి గురుకుల పాఠశాల ఉపాధ్యాయుని హేమలత ప్రోత్సహించింది. భవిష్యత్తులో విమానాశ్రయం, రైల్వే స్టేషన్, వందే భారత్ రైళ్లు, వివిధ మతాల దేవాలయాలు, ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్లు, కాలుష్య నియంత్రణ తదితర ఏర్పాట్లతో ప్రదర్శన ఆకట్టుకుంది. అందుకు విద్యార్థిని తండ్రి ఎయిమ్స్ ఆసుపత్రి ప్రముఖ వైద్యులు ఉదయ్ కిరణ్ సంతోషం వ్యక్తం చేశారు. Comfortable facilities also. Initially it was only from New Delhi to Srinagar Shirdi, but now almost all routes it came. Recently to Kashmir also on Vande Bharat train. This is a airport. Airport is a facility where aircrafts land and take off, and there is aircraft hangar where aircraft will be protected, and even if there is any repair to that aircraft, we can repair it. This is a runway where aircrafts landed and take off. And this is heliplane, helicopter landing area, helicopter lands there. This is a temple. A temple is a worship place of Hindus. It's a temple. Enjoy there, especially for kids and as we know in our life, education is the most thing that primary important, and that education comes first. So it's a important experience. It's a factory. It's actually spare parts factory. A spare part is a duplicate part of one thing. So generally in this factory they manufacture spare. It's a manufacturing factory and it's spare part manufacturing factory. They manufacture spare parts of vehicles or something like that. It's a salon, normal salon. I'm completed 8th class and going to 9th. Thank you. So, what is your name? From where are you? Okay. So, I'm so happy to present you this all and thank you very much. Vande Bharat train. As you know, currently the Vande Bharat train is the fastest train in our country right now. And initially that was only Vande Bharat. Initially that was New Delhi to Srinagar Shirdi, but now almost all places it has been, and recently we got something. Unknown caller. Hello everybody. It gives me an immense joy to express that my daughter Seheresh Upadriti has successfully completed her science fair in the school today. Her efforts are beyond my imagination and her hard work was really commendable. She took a lot of support from her mother and teachers, but ultimately she had the heart and the desire to carry this project and do it in a very large scale.
I extend my greetings and my love to my daughter Sehrishu Padrati in successfully managing and conducting this science fair and completing this project. నమస్తే, నా పేరు హేమలత కనపర్తి అండ్ మై డాటర్ ఈజ్ సెహ్రిషు పద్రితి, 8th standard కంప్లీటెడ్ అండ్ నౌ 9th స్టాండర్డ్లోకి వచ్చింది. ఫస్ట్ మాకు స్కూల్లో సైన్స్ ఫేర్ అని చెప్పారు. మా పాపకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, థీమ్ ఇచ్చారు, దట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ స్మార్ట్ సిటీ. అది విన్న వెంటనే ఏం అర్థం అవ్వలేదు. ఫస్ట్ ఒక సిటీని చేయాలి అంటే ఎంత కష్టపడాలి ఏంటి అని చెప్పేసి ఏం అర్థం అవ్వలేదు. అండ్ సమ్ 4 people వర్ అలాటెడ్, నలుగురికి కల్పించారు ఫస్ట్ ఇవ్వడం ప్రాజెక్ట్ అనేది. కానీ నెమ్మదిగా తన ఒకటే మిగిలిపోయింది అనమాట. అంటే ఎవరు ఏమి చేయలేక ఒక సిటీ కన్స్ట్రక్ట్ చేయడానికి మన సిటీలో ఉండాల్సిన అన్నిటి కోసం రీసెర్చ్ చేసాం ఆల్మోస్ట్. మా పాప మాకు చెప్పింది అనమాట, అమ్మ ఇది ఉండాలి సిటీలో మాకు, అండ్ వర్కింగ్ మోడల్స్ కావాలి అని చెప్పారని చెప్పింది స్కూల్లో. ఆ వర్కింగ్ మోడల్స్ కోసమనే మేము ఇక్కడ ట్రైన్ పోవడం కానీ, లేదంటే వందే భారత్ ట్రైన్ అండ్ పార్కింగ్ది అండ్ సెన్సార్ లైట్స్ ఇట్లాంటి అన్ని టెక్నాలజీతో ఒక సిటీలో ఉండాల్సినటువంటివన్నీ కూడా క్రియేట్ చేసి, నిజంగా ఒక సిటీని మనం ఎలా అయితే డెవలప్ చేస్తామో టెక్నాలజీతో అన్ని బిల్డింగ్స్ ఉంది అలా చేయడానికి షీ వర్క్ అలాట్, చాలా కష్టపడింది. తనకి మా పక్కన ఉన్నటువంటి ఒక 2 హెల్ప్ చేశారు. ఇంట్లో వాళ్ళు, మేము పేరెంట్స్గా, నేను, వాళ్ళ నాన్నగారు. సో ఏమేమి కావాలి అనే వాటికి అన్నీ కూడా అక్కడ తనకి అవైలబుల్గా ఉండి ఇవ్వడానికి అని చెప్పి ట్రై చేశాము. అండ్ ఆల్మోస్ట్ ఒక 30 days to 35 days తీసుకుంది ఇదంతా చేయడానికి. 35 days వరకు కూడా పట్టింది. అండ్ లాస్ట్ 1 week నుండి అయితే చాలా అసలు టెన్స్ అవుతుంది, చాలా టెన్షన్ పడుతూ ఎలా అవుతుంది అని చెప్పేసి ఫైనల్లీ ఈ రోజుకి వచ్చేసాము. అండ్ వెరీ హ్యాపీ. ఈ స్కూల్లో సెంట్ మార్క్స్ స్కూల్లో ఇలాంటి ఒకటి కండక్ట్ చేసి పిల్లలకి అవేర్నెస్ ఇవ్వడానికి, అంటే ఒక సైన్స్ ఫేర్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు అనే అవేర్నెస్ ఇవ్వడానికి పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు సెంట్ మార్క్స్ జూబ్లీ స్కూల్లో సైన్స్ ఫేర్ని మేము ఎంతో ఘనంగా నిర్వహించాము. ఈ సైన్స్ ఫేర్ దాన్ని మనము తెలుగులో చెప్పాలంటే విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన. విద్యార్థుల యొక్క ప్రతిభను, విజ్ఞానాన్ని వెలికి తీసి వారు ఇంటలెక్చువల్గా అభివృద్ధి చెందేందుకు ఈ సైన్స్ ఫేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 9:30 గంటలకి ఎంఏఓ గారు అయినటువంటి వెంకటయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో, అనగా వారి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించాము. అదేవిధంగా పిల్లలు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారంటే వారిలో ఉన్నటువంటి నూతన ఒరవడులు, నూతన విజ్ఞాన వికాసం ఇదంతా కూడా వారు ఆ ప్రాజెక్ట్ మీద కేంద్రీకరించి ప్రపంచానికి అందజేసేందుకు ఈ సైన్స్ ఫేర్ ఎంతగానో ఉపయుక్తకరంగా వారికి ఉంటుంది. వారు ఎంతో శ్రమించారు, వారి జ్ఞానాన్ని ప్రదర్శించారు. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించేందుకు ఇతర పాఠశాల నుంచి కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏం చేసి వచ్చి మరి వారు తిలకించిన తర్వాత వారికి సంతోషాన్ని, ఆనందాన్ని, నూతన విషయాలని తెలుసుకుంటూ వ్యక్తపరిచారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాల్లో, ఈ సైన్స్ ఫేర్ నిర్వహణలో మా టీచర్స్ యొక్క సహకారం కూడా ఎంతగానో ఉంది. ఈ టీచర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పిల్లల వారిలో ఉన్నటువంటి ఆ ఇన్బోర్న్ టాలెంట్స్, ఆంతరంగికంగా ఉన్నటువంటి ఆ జ్ఞాన సంపదనంతా కూడా బహిర్గతం చేసేందుకు ఉపయుక్తకరంగా మరి ఈ యొక్క సైన్స్ ఫేర్ ఉపయోగ విధంగా ఉందని చెప్పుకోవటంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, వారి యొక్క పిల్లల యొక్క ప్రతిభను ప్రదర్శించేందుకు తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలలో వారి యొక్క సహాయ సహకారాలను కూడా అందజేసేందుకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి ఈ సంవత్సరం అంతా కూడా మా విద్యార్థులు చూపినటువంటి ప్రతిభకు రేపటి రోజున, అనగా రేపు శనివారం రోజు, రేపు 9:30 గంటలకి ప్రధానోత్సవ అవార్డు సెరమనీ ప్రత్యేకంగా మేము నిర్వహించబోతున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా మేము చేసి రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానం అందజేస్తున్నాను. మరొక విషయం ముఖ్యంగా మనం గమనించాల్సింది, ఈ యొక్క సైన్స్ ఫేర్ మన రోజువారీ జీవితానికి ఎంతగానో
అంటిపెట్టుకుని ఉన్నది. ఈ సైన్స్ని మన డైలీ లైఫ్ని మనం వేరు చేయలేము, ఒకదానికొకటి పెనవేసుకుందని చెప్పుకోవాలి. వితౌట్ సైన్స్ అవర్ డైలీ లైఫ్ ఇస్ నథింగ్. అందుకని మన రోజువారీ జీవిత విధి విధానాలు ఇంకా అభివృద్ధి పదంలో ఒక క్రమ పద్ధతిలో నూతన ఒరవడిలో ఉండాలంటే ఈ యొక్క సైన్స్ మనల్ని ఎంతగానో ముందుకి నెడుతున్నది. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈనాటి మేము నిర్వహించినటువంటి ఈ యొక్క సైన్స్ ఫేర్ కార్యక్రమాలలో మా విద్యార్థులు ప్రదర్శించారు. తిలకించినటువంటి వారందరూ కూడా ఎంతగానో విజ్ఞానాన్ని పొందినారు అని నేను భావిస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాలను ఇతరులకు అందజేసేందుకు ప్రింట్ మీడియాని కానీ ఇక టీవీ ఛానల్ సహోదరులే కానీ మేము చేసి వచ్చి మాకు ఎంతగానో సహకరించినందుకు ప్రత్యేకంగా వారందరూ కూడా మా యాజమాన్యం తరఫున ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. వైష్ణవి అనే విద్యార్థిని ఒలింపిక్స్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా విజయం సాధించారో తదితర విషయాలను వివరించారు. I'm Vaishnavi from 10th class and doing my project Olympic craft. So Olympics are of two types. One is modern Olympic and one is ancient Olympic. Modern Olympic was organized by Celestine, king of Pisa, and Epictetus, king of Elis in 8th century. And it was start opened by Epictetus, the king of Pisa. And the ancient Olympic Games were religious festivals for the Greeks in being held in the honor of God Zeus. And 18 Olympics introduced wrestling and pentathlon. The events in pentathlon are 5, which are charity race, jumping rope, wrestling, boxing, and powerlifting. And this game was conducted in 5 days. First day, a pig was sacrificed to Zeus, and in second day, conduct of march first and introduced those competitors to the people. And in third day, morning time was devoted to the officials, sacrificing 100 oxen to the god in the altar of god Zeus. And in fourth day, there was running races and wrestling, boxing. Fifth day, devoted celebration for feasting and eagles. And these people was awarded with the 16 olive branch. And then ancient Olympics, it was organized by Evangelist Zapas. He was a Greek millionaire. And this has different kinds of symbols. So symbols are Olympic flag, Olympic motto, Olympic dots. So Olympic flag, which has 5 rings, which indicates different continents. Yellow is Europe, yellow is Asia, black is Africa, green is Australia, red is America. And Olympic motto, this is used to encourage the competitors by using words like faster, higher, and stronger. And Olympic thought, this will be done every time before the Olympic Games start. So this indicates the friendship and respect towards the Olympic Games. And this one in modern Olympics, they would be awarded. If they got first place, they will get gold medal. Second place, they will get silver medal, and third place, they will get bronze medal. And these are the places where the Olympic Games have conducted till now. Thank you. కొందరు విద్యార్థులు తమ ప్రదర్శనలో రామమందిరాన్ని నిర్మించారు. అసెంబ్లీ, పార్లమెంట్, కాలుష్యం, పైథాగర సిద్ధాంతం, గుండె పనితీరు, ఐటీ, రోబోటిక్స్ విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించారు. ఈ విజ్ఞాన ప్రదర్శనలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. And this is the development in space mission like India is
has created AI robot. It moves. AI robots are robots that incorporate artificial intelligence and perform tasks that would typically require human intelligence, such as learning, teaching, typing, etc. And it is capable for reasoning and decentralized consequences and involved in creativity. Excretion is a biological process by which an organism removes metabolic nitrogenous as waste such as urea from the body. It contains one pair of kidneys, one pair of ureters, a urinary bladder and a ureter. The main function of excretion is to remove, filter the waste from the blood, and it goes to the urinary bladder through ureters, and the liquid passes through the urethra. Good afternoon, sir. My name is Today I am going to explain about These are the parts of the neuron cell. There are their interests, cell bonding, nucleus, and nerve. This is the working model of neuron. It's created to demonstrate how nerve impulses are transmitted. So, first of all, what is neuron? Neuron is cell line. So, first of all, what is neuron? It is Hydroponics are soilless farming, involves growing plants in a nutrient-rich water instead of soil. Types of hydroponic system need further culture DWC. Nutrient flame technique NFT. Drip irrigation aeroponics. Common plots grown hydroponically. Grafton, myself, extracts,
Explain. Good afternoon, sir. Pollution is the injection of harmful substances in air. Pollution is mainly caused by human activities such as we build many industries like this, and the industries throw that waste around this types of area. This is caused mainly land pollution, air pollution, and also water pollution. So land pollution, they dump out all the waste here, and this causes the vehicles a traffic jam and does not allow them to move freely. And water pollution, these types of is released from these types of chimneys, and this affects this types of trees which gets dried up, and also they also cut down the trees. And water pollution, this is a river which flows in different types of villages, and this gets polluted. This polluted water flows in different types of villages, and the village people does not know that this water is polluted, and they use it for many types of household purpose and business purpose. Hello sir, this is an electric. When our this device makes sound and the light goes so that the people inside the house can be alert to get outside. For example, an electric this makes sound and the light goes. This directs the lightning for 5 seconds. The industrial civilization existed 2500 to 1900 BCE. Civilization was organized, advanced urban planning, architecture, and urbanization systems. Thanks for listening. ఒక్క నిమిషం. షబీర్ సెంట్ మాస్కో వస్తావా సెంట్ మాస్కో Good afternoon, ma'am. Good morning, Cricket Stadium. Today I am going to explain cricket history. Cricket was born in England. In the 18th century, cricket was played as the game of Commonwealth. Country cricket competition has been started in 1873. In 1877, first test match was played between England and Australia. This series is called ICC. Imperial Cricket Council was established in 1909. In 1950, International Level Cricket Council was established. In Indian history, cricket was taken by the British to India. In 1872, CCI Cricket Club of India was established in India. In 1928, BCCI Board of Cricket. Pitch to boundary, there will be 60 to 80 meters distance, ma'am. The pitch will be 22 yards length and the width will be 3 meters. This will be 28 meters. In test match there will be 90 overs per day.
బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు తాండూరు పట్టణంలో నిర్వహించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని గొల్ల చెరువు ప్రాంతాన్ని తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగరం మల్లేశం ఆధ్వర్యంలో నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గొల్ల చెరువు సాగభాగం కబ్జాకు గురైందని, వెంటనే గొల్ల చెరువును కబ్జా నుండి కాపాడాలని డిమాండ్ చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. వెంటనే కబ్జా నుండి గొల్ల చెరువును కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశంతో పాటు తాజా మాజీ కౌన్సిలర్ అంతారం లలిత, బీజేపీ జిల్లా కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, బీజేవైఎం తాండూరు పట్టణ నాయకులు అంతారం కిరణ్, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. అంతా కూడా గుంతలమయం అయ్యింది. దాన్ని డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి గత ప్రభుత్వంలో డబ్బులు శాంక్షన్ అయినప్పుడు వాళ్ళేం చేసారు, మరి ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, ఏది చూసినా దొందే అన్నట్టు అయింది. కాబట్టి సేవ్ గొల్ల చెరువు ఈ కార్యక్రమాన్ని బీజేపీ పట్టణ శాఖ తరఫున మేము ముందరికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఇంత కబ్జా అవుతుంటే వాళ్ళ కళ్ళు లేవా, లేకుంటే వాళ్ళు ఏం చేస్తారో అర్థమైతే లేదు. రేట్లు విపరీతమైన అని చెప్పి చెరువులు కబ్జా చేయడం అనేది హైడ్రా అనేది హైదరాబాద్లోనే ఉందా, తాండూరులో లేదా? కాబట్టి ఇమీడియట్గా కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు గొల్ల చెరువును మొత్తము సర్వే చేసి దాని బౌండరీలన్నీ ఫిక్స్ చేసి ఎంత కబ్జా అయిందో మొత్తం. అందరికీ నమస్కారం. గావ్ చలో ఘర్ చలో అనే కార్యక్రమం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గ్రామాలు, పట్టణాలు అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి సందర్శించడం జరిగింది. అదేవిధంగా 23వ వార్డులో గొల్ల చెరువు ఉంది. 7-8 నెలల క్రితం గొల్ల చెరువుకి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఆ రూపాయలతో గతంలో 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పుడు మంచిగా అది ట్యాంక్ బండ్ చేస్తామన్నారు. ఆ రోడ్ అంతా కూలిపోయింది. మళ్ళీ రెండవసారి కూడా అంత డబ్బు వచ్చింది. మరి ఎక్కడ కూడా ఏం లేకుండా చెరువు అంతా మూసుకుపోయి మొత్తం కబ్జాలమయమైంది. ఈ రకంగా ఎక్కడ చూసినా ఈ కబ్జాలే ఏర్పడుతున్నాయి. రేపు వర్షాకాలంలో వస్తే ఆ నీళ్లను ఎక్కడ ఆపాలి, ఎక్కడ పంపించాలి? ఆ గుర్రపు టెక్కను తీసేసి ప్రహరీ గోడ కట్టి మురికి నీళ్ళ పోవడానికి ఒక కాలువను నిర్మించడానికని అనేక సార్లు మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి డబ్బు వచ్చిన తర్వాత చేస్తారని అనుకున్నాము. ఇంతవరకు దాకా ఏ పని కూడా మొదలు పెట్టలేరు. కాబట్టి మేము ఇక్కడ సందర్శించడానికి వచ్చాము. మొత్తం కబ్జామయం అయిపోయింది గొల్ల చెరువు అంతా. ఇక్కడున్న ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి ఇక్కడ సందర్శించి ఆ వచ్చిన డబ్బుతో దీన్ని అభివృద్ధి పరచాలని కోరుకుంటూ ప్రజలను కాపాడాలి, గొల్ల చెరువును కూడా కాపాడాలి. అందులో మొత్తము గుర్రపు టెక్క ఉంది. అట్లా ఒక చేసి దాన్ని ముట్టిన పాపాన పోలేరు. నేను దిశ బోర్డు మెంబరు
బోర్డు మెంబర్ని. నేను అక్కడ మీటింగ్లో మాకు అక్కడ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ డబ్ల్యూ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అక్కడ పిలవడం జరిగింది. అప్పుడు వాళ్ళు అన్నారు ఇంత డబ్బు శాంక్షన్ అయింది, ఎంబడే మేము ఆ పని చొరవ తీసుకొని మేము చేస్తామని చెప్పారు. ఇంతవరకు దాకా కూడా ఆ పని ఇక్కడ జరిగిందో లేదో కానీ కబ్జా అయితే మొత్తం అయిపోయింది. ఇది చాలా ఎమ్మెల్యే గారు ఇది గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడికి వచ్చి ఇదంతా చూసి అతి తొందరలో మీరు దీన్ని సందర్శించి ఈ కార్యక్రమం మొదలు పెడతారని, గొల్ల చెరువును కాపాడి మీరు ఇక్కడ ఈ నీటిని కాపాడినట్లు ఉంటుంది. ఇది జీవనదిలాగా ఉంది తాండూరుకి. దీన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిది ఉంది. అందులో పెద్ద పాత్ర మీరు కాబట్టి మీరు మీరు వీలైనంత తొందరలో దీన్ని కాపాడతారని కోరుకుంటూ తాండూరు ప్రజలకు అదే రకంగా ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని అతి తొందరలో నిర్వహించగలదని తెలియపరచుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు వాల్మీకి నగర్ వార్డ్ నెంబర్ 23లో గొల్ల చెరువు 107 సర్వే నెంబర్ పూర్తిగా కబ్జాకు గురైంది. గతంలో రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, మున్సిపల్ కమిషనర్కి కానీ ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా గొల్ల చెరువు మేము ఎంత కష్టపడి బీజేపీ పార్టీ తరఫున పట్టణ శాఖ తరఫున ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా కూడా దానికి స్పందన లేకపోయింది. మరి మనోహర్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి మళ్ళీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన ఒక పబ్లిక్కి అందరికీ కూడా ఒక మాట చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా కబ్జాలు లేకుండా చూస్తా అన్నాడు. మళ్ళీ రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు దానికంటే మనోహర్ రెడ్డి వచ్చినాక గొల్ల చెరువు మొత్తం కూడా కబ్జామయం అయిపోయింది. ఆయన ఉన్నప్పుడు చారాన్ అయితే మనోహర్ రెడ్డి వచ్చినాక మొత్తం బారాన్ అయిపోయింది. మనోహర్ రెడ్డి సార్ వచ్చినాక కూడా ఆయనకు కూడా దృష్టిలోకి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడున్న సబ్ కలెక్టర్ కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. ఎలాంటి పట్టింపు లేదు. మరి ఇది ప్రజల సొమ్ము, గవర్నమెంట్ది కాబట్టి, ప్రజలకు చెందింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కాపాడాల్సింది మనం అందరం కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యే గారు తక్షణమే దీనిపై చర్య తీసుకోవాలి. లేదంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఎంతటికైనా తెగించి ధర్నాలు చేయడానికి కూడా సిద్ధము. వీలైతే మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడించి ఈ ప్రజల సొమ్మును కాపాడాల్సింది బాధ్యత మీది కాబట్టి మీరు తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కుల వివక్షకు, స్త్రీ విద్య ప్రోత్సహించేందుకు మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పి నరసింహులు, ఆనంద్, సిపిఎం నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన బడుగు బలైన వర్గాల ప్రజల కోసం, బడుగుల కోసం, మహిళల కోసం అనేక రకాలుగా పోరాటాలు చేసి మరి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి భారతదేశంలో మహిళలకు విద్యను నేర్పించినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు కుటుంబం. మరి వాళ్ళను ఎనీ టైం ఎప్పుడైనా సరే ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు కానీ, అగ్రవర్ణాల ప్రజలు కానీ ఆయన మరవద్దు. మరి ఏప్రిల్ 11న ప్రతి సంవత్సరం కూడా ఆయన దినోత్సవాన్ని, జయంతిని పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో భారీ ఎత్తున జరిపించాలని ఆయనను ఈ ఏప్రిల్ మాసంలో మరి అంబేద్కర్ గారు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించడం జరుగుతుంది. జ్యోతిరావు పూలే అంటే సామాజిక విప్లవకారుడు. సమాజవాద స్థాపన కోసం ఈ దేశంలో ఆనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ చదువు కానీ, సంపద కానీ, విద్య కానీ లేకుండా ఆనాటి పీస్వాల కాలంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి విద్య అందరికీ అందాలే, అప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి మహిళలందరికీ, దళితులందరికీ, బలహీన వర్గాలందరికీ విద్య ప్రవేశపెట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే వారి యొక్క ఆశయాలని నేడు ప్రభుత్వాలన్నీ తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు విద్యలో ఏదైతే సరస్వతిని తీసుకొచ్చి వీళ్ళే నిజమైనటువంటి విద్యను అందించిన వాళ్ళని చెప్పి ఈరోజు ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ చూపెడుతున్నారు. మరి నిజమైనటువంటి విద్య అందించిన వాళ్ళు
జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అనేది ప్రజలు, యువకులు, మేధావులందరికీ గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే ఆనాడు కుల వివక్షకు వ్యతిరేకంగా ఆ రోజు వితంతువులకు పునర్వివాహం చేయాలంటూ, అదేవిధంగా మహిళలందరూ చదువుకోవాలంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన యొక్క భార్యకు విద్యను నేర్పించి ఈ సమాజంలో మహిళలందరికీ విద్యను అందించాలనే ఆ ఆలోచనతోని అప్పుడు అనేక పాఠశాలలు నెలకొల్పినటువంటి మహనీయుడు, విప్లవకారుడు జ్యోతిరావు పూలే కుల వివక్షకు, అంటరానితనానికి, మహిళల యొక్క వివక్షకు వ్యతిరేకంగా అన్ని రకాల రుగ్మతలకు ఈ సమాజంలో ఉన్నటువంటి అభివృద్ధి కావాలంటే ఈ రుగ్మతలు ఉండకుండా అందరూ సమానంగా విద్యను అభ్యసించాలి, ఉద్యోగాల్లో కానీ సమాజంలో కానీ అందరికీ ఆత్మగౌరవం ఉండాలని చెప్పి సామాజిక విప్లవకారుడు, సంఘ సంస్కర్త ఆయన పోరాటం వల్లనే ఈరోజు విద్య పేదలందరికీ అందుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు విద్యను అందియకుండా ఇప్పుడు ప్రైవేటీకరణ చేసి కులం పేరుతో, మతం పేరుతో ఈరోజు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు చదువు చెప్పడానికి పోతే తన యొక్క భార్యను అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అగ్రకుల పెత్తందారులందరూ ఏదైతే ఈ పేదలకు చదువు చెప్పరాదు, చదువు చెప్తే నాలుకలు కోసేయాలి, చదువు చెప్తే సీసం పోయాలని చెప్పి తమ యొక్క భార్యకు ఏదైతే పెండ నీళ్లు చల్లి చదువు చెప్పకూడదు, నీవు వాళ్ళ అంటరాని వాళ్ళు వాళ్ళ ఊరికి దూరంగా పెట్టాలని చెప్తే గిట తమ యొక్క ఇంటి నుండి గిట తన తండ్రికి నేర్పి వెలేసి ఏదైతే కుటుంబం నుంచి గిట వెలేసినప్పటికీ ఒక దళిత వాడలో పోయి అక్కడ చదువు ఏదైతే పేదలందరికీ అందాలని చెప్పి చదువు నేర్పినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి జ్యోతిరావు పూలే అనేది ఈ సందర్భంగా నేటి సమాజం గుర్తించుకోవాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు విద్యను వ్యాపారీకరంగా చేసి ప్రైవేటీకరణ చేసి పేదలకు అందనీయకుండా చేస్తుండ్రు. దళితులకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ వక్ఫ్ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని పాత తాండూరులో ముస్లిం మైనార్టీ సోదరులు డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో నిరసన వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్ వాపస్లే అంటూ నినాదాలు చేశారు. ఇటీవల పార్లమెంట్లో చేసిన వక్ఫ్ బిల్లు సవరణను పునరుద్ధరించాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ముస్లిం నాయకులు హెచ్చరించారు. हुकूमत से गुजारिश है कि जो वक्फ तरमीमी बिल है जो हमारे लिए जो है एक्सेप्टेबल नहीं है, क्योंकि हम मुसलमान अपनी शरीयत में मदाखलत नहीं चाहते। हम चाहते हैं कि ये वक्फ तरमीमी बिल वापस लिया जाए। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज जो हमारे हिंदुस्तान में पूरे ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से हिदायत दी गई थी कि जो है अपने हाथों पे काला पट्टा बांधना है और वो भी सुबह से लेकर शाम तक बांधना है। उसके बाद में अपने अपने मस्जिद के अंदर एक प्रोटेस्ट करना है, वो भी साइलेंस की तरह से किसी को डिस्टर्ब ना करते हुए, कि जो कानून लाया गया है अंधा कानून मुसलमानों के ऊपर में, उसको वापस लेने के लिए। तो अल्हम्दुलिल्लाह सब लोगों ने इसका साथ दिया, पट्टी भी बांधी और हमने प्रोटेस्ट भी किया कि ये बिल वापस लेना है। जो बिल हमारे मुसलमानों की शराइत में जो है दखलंदाजी करती है, इसको कभी कबूल नहीं किया जाएगा। तो इसलिए हम सरकार से जो है गुजारिश करते हैं कि इस चीज़ के बिल को फ़ौरन से फ़ौरन वापस लिया जाए। యాలాల మండల కేంద్రంలో వక్ఫ్ చట్ట సవరణను వెంటనే రద్దు చేయాలని ముస్లిం సోదరులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ చట్ట సవరణను వెంటనే రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. कि जो बिल हमारे खिलाफ में पास किया गया है वक्फ अमेंडमेंट बिल, इसको फौरन तौर पर वापस लिया जाए। जब तक आप इसको वापस नहीं लेंगे, ये बिल वापस नहीं लिया जाएगा, मुसलमान उस वक़्त तक अपने एहतजाज जारी रखेंगे। ये हमारे दफ़ा 14, 25, 26 के खिलाफ है। हर मुसलमान को, हर शहरी को यह आज़ादी हासिल है कि वो अपनी जायदाद का अपने तौर पर इस्तेमाल कर सकता है। तो हम हुकूमत हिंद से दरख्वास्त करते हैं, सदर जमहूरिया से दरख्वास्त करते हैं कि वो जो है फ़ौरन इस बिल को जो है वापस ले लें और मुसलमानों के हक़ में फैसला सुनाएं। We want justice. We want justice. Justice.
గుంటూరు పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో లబ్ధిదారులకు పంచని బతుకమ్మ చీరలతో చిన్నారులు ఉయ్యాలలు ఊగారు. ఒకప్పుడు రైతు బజారుగా పేరున్న మార్కెట్ను బీఆర్ఎస్ పాలనలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని ప్రారంభోత్సవం చేసి కొన్ని రోజులు పనులు కూడా చేపట్టారు. కాగా అక్కడ కూరగాయల కోసం ఏర్పాటు చేసిన దుకాణాలలో బతుకమ్మ చీరలను కూడా ఉంచారు. వాటిని ప్రజలకు పంచకపోవడంతో అదే కాలనీకి చెందిన కొందరు చిన్నారుల దృష్టి వాటిపై పడింది. ఎలాగో ఎండాకాలం కూరగాయలు అమ్ముకునే షెడ్లు వృధాగా ఉన్నాయి, ఇంకేం బతుకమ్మ చీరలతో ఉయ్యాలలు వేసుకొని ఉయ్యాలలో ఊగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాటి బీఆర్ఎస్ పాలనలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ నీరుగారింది. కనీసం అధికారులు దృష్టి సాధించి ఉన్న చీరలను కూడా పంచలేకపోయారు. బతుకమ్మ చీరలు అన్ని మురికితో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. వేసవి సందర్భంగా ఒంటిపూట బడులు ప్రారంభం కావడంతో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రతిరోజు కొందరు చిన్నారులు అక్కడికి చేరుకొని బతుకమ్మ చీరలతో ఉయ్యాలలు ఊగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు గాని సంబంధిత అధికారులు గాని బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టకపోవడంతో ప్రజాధనం వృధాగా మారింది. చిన్నారులకు మాత్రం ఉయ్యాలులుగా మారాయి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులు అధికారులపై ప్రజలు బగ్గుమంటున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.